హిరణ్యకశిపుడిని నరసింహుడు సంహరించాడు. అతని కొడుకు మహావిష్ణుభక్తుడు అయిన ప్రహ్లాదుడికి నరసింహస్వామి ఆధ్వర్యంలోనే పట్టాభిషేకం కూడా జరిగింది. ప్రహ్లాదుని పాలనలో భరతఖండం ప్రశాంతంగా ఉంది. ఆ తర్వాత అతని కొడుకు విరోచనుడు చక్రవర్తి అయ్యాడు. ప్రహ్లాదుడు నియమించిన పద్ధతుల వల్ల దాన ధర్మాలు వర్ధిల్లాయి. ఆ విరోచనుడి కొడుకు బలికి కూడా తాత ప్రహ్లాదుడి లక్షణాలే చాలా వచ్చాయి. ఎంతో మంచివాడిగా బలికి పేరుంది. అందులో దాన ధర్మాల గురించే ముందు చెప్పుకోవాలి. అయితే కాలం మారుతున్న కొద్దీ రాక్షస ప్రాబల్యం పెరిగింది. క్షీరసాగర మథనంలో అమృతాన్ని దేవతలు దక్కించుకున్న నాటి నుంచి రాక్షసులకు దేవతలకు యుద్ధాలు నడుస్తూనే ఉన్నాయి. హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు దేవతలను జయించిన వారే. వీరంతా అన్ని లోకాలకు తిరగగలిగే శక్తులను సంపాదించారు. రాక్షసులు కొత్త కొత్త వెపన్స్ని తయారు చేసి మాయాయుద్ధం చేసేవారు. ఆ కొత్త తరహా యుద్ధాలను ఎలా అడ్డుకోవాలో దేవతలకు కూడా అర్థమయ్యేది కాదు. అలా హిరణ్యకశిపుడి నుంచి రాక్షసులు చాలా బలపడ్డారు.